ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీవు బహుప్రియుడవు, నీకు శుభమవును గాక. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనాల్లో దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు. బహుశా శుభము అనే మాట మరి ఇద్దరికి బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకటి మరియమ్మ గారు, లూకాసు వార్త 1:28లో దయాప్రాప్తురాల నీకు శుభమును గాక అని దేవుని యొక్క దూత పలుకుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ దేవునికి ప్రియమైనటువంటి వారంగా మనము జీవించాలి అంటే ఎల్లప్పుడూ మనము ఆయన యొక్క ఆజ్ఞలను ప్రేమించే వారంగా ఉండాలి. కీర్తనల గ్రంథం 139:17 అంటాడు, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీ యొక్క జీవితంలో శుభము జరిగించాలని తలంపు కలిగి ఉంటున్నాడు. అయితే మనం ఆయనకు ప్రియులముగా మనం జీవించే వారంగా ఉండాలి. అన్న తన భర్తకు ప్రియముగానున్నందున తనకు 2 పాళ్ళు అనుగ్రహించినట్లుగా బైబిల్లో చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆత్మీయమైనటువంటి భర్త ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనము ప్రియముగా జీవించడం అనగా దేవుని వాక్యాన్ని ప్రేమించడం, దేవుని సన్నిధిని ప్రేమించడం, ఆయన యొక్క ఇంటిని ప్రేమించడం, అలాగున మనము జీవించగలిగినట్లయినా ఎటువంటి శ్రమలు నీకు ఎదురైనప్పటికీ సింహాల భూమిలో నుంచి దానియేలును తప్పించిన దేవుడు, భయంకరమైనటువంటి సింహము లాంటి మనుషుల నోటి నుండి దేవుడు నిన్ను తప్పించి నీకు మేలును శుభమును కలిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము ఆ రీతిగా దానియేలు వలె మనము ప్రియమైనటువంటి పిల్లలుగా మనం నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. తన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ దానియేలు దైవజనుడు ప్రియముగా నడుచుకోవడానికి ఏమాత్రం వెనుక తీయలేదు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు అంటున్నాడు, దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడయుండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునొందుటకే అనుకూల సమయమును భోజనమునకు కూర్చుని వారై ఉండుటకు నీకు శుభము అంటున్నాడు. ఆత్మ సంబంధమైన భోజనానికి మనం కూర్చొని దేవుని వాక్యము, ప్రార్థన, మరి సహవాసము, ఇలాంటివన్నీ మనము సమయానికి మనము కూడుకొని దేవుని యొక్క పరలోక జీవాహారమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం భుజించినప్పుడు ఆత్మ సంబంధంగా మనం బలవంతులమై దానియేలు వంటి వారమై మనము ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో తాను మన కొరకై నిర్దేశించిన ఆ శుభవచనం మనకు జరిగించేవాడుగా ఉంటాడు. అలాగున దేవుడు మన జీవితంలో జరిగించును గాక.